అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్షిత కలెక్షన్. సో ఫస్ట్ వీడియోలో అయితే ఓన్లీ టస్సర్ లో నేను ప్రింట్స్ అయితే చూపించాను. నెక్స్ట్ వీడియోలో వర్క్స్ చూపిస్తానని చెప్పాను టస్సర్ మీద. సో ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ మీద పిటా వర్క్, నాట్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ మొత్తం వచ్చేటట్టు ఫ్యూ శారీస్ అయితే మన స్టోర్ లో అవైలబుల్ లో ఉన్నాయి. సో ఆ శారీస్ అయితే షోకేస్ చేద్దాము. సో ఇప్పుడు ఫస్ట్ శారీ వచ్చేసరికి మనకి ఇట్లా మంచి నైట్ బ్లూ కలర్ షేడ్, అసలు బ్లాక్ లా ఉండదు, అలానే బ్లూ లా ఉండదు, అలా ఉంటుంది అనమాట ఈ షేడ్. సో ఇదైతే బ్లాక్ కాదండి, బ్లూ షేడ్ తో వస్తుంది. ఇదైతే మొత్తం ఇదైతే పళ్ళు వస్తుంది మనకి. సో శారీ అంతా ఇలా నైస్ లీవ్స్ తో ఇట్లా మంచి అవుట్ లైన్ ఇస్తాడు పిటా వర్క్. ఈ పిటా వర్క్ ఏంటంటే, సో ఇది వచ్చేసరికి మామూలుగా ఇంతకు ముందు పిటా వర్క్ కుట్టే వాళ్ళంట, బట్ ఇప్పుడు వచ్చేసరికి దాని మీద పెట్టి గుద్దుతున్నారంట ఇట్లాగా, సో హ్యామర్ తో. సో ప్రతి శారీకి, ఈ శారీకి అయితే ప్రతి వీవింగ్ కో స్టోరీ ఉంటుంది ఖచ్చితంగా. సో దీనికైతే పిటా వర్క్ కి అలా ఉందన్నమాట. సో నాకు మా అమ్మ చెప్పారు కాబట్టి చెప్తున్నాను మీకు. సో ఇందులో వచ్చేసరికి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇది ఒక శారీ అనమాట మనకి. సో బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది, లైట్ గా హ్యాండ్ వర్క్ ఇలా ఇస్తాడనమాట పిటా వర్క్ తో. సో మంచి డార్క్ షేడ్ బ్లౌజ్ ఇస్తాడు. సో శారీ అంతా ఇలా వస్తుంది మంచి లీవ్స్ థీమ్ తో. ఎవరైనా డీసెంట్ గా మంచిగా ప్రిఫర్ చేయాలనుకున్న వాళ్ళైతే ఈ శారీకి వెళ్ళిపోండి, నేనే చెప్పేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసరికి మంచి బ్రైటర్ షేడ్స్ తో పార్టీ వేర్ లుక్ టైప్ లో ఉంటుంది ఇదైతే. సో మంచి ఇదొక టైప్ ఆఫ్ పింక్ అండ్ రెడ్ మిక్స్ లా ఉంటుంది. సో శారీ అయితే చాలా డీసెంట్ కలర్ షేడ్ తో వస్తుంది. ఇది వచ్చేసరికి మంచి మెజెంటాలో డార్క్ షేడ్ అనమాట పళ్ళు. సో కలర్ కాంబినేషన్ అయితే మోనోక్రోమాటిక్ కలర్ కాంబినేషన్ తో వస్తుంది. పళ్ళు మనకి ఇలాగా మంచి క్రీపర్స్ లాగా ఇస్తాడనమాట, మొత్తం పిటా వర్క్ అది కూడా. సో శారీలో మనకి ఇలా బంచెస్ లాగా వస్తుంది, బార్డర్ స్టైల్లో మనకి బంచెస్ కూడా మంచిగా పిటా వర్క్ ఇలా ఇస్తాడు. సో షేడెడ్ లాగా ఉంటుంది అనమాట శారీ, డబల్ షేడెడ్ లాగా ఉంటుంది. సో మంచి డీసెంట్ లుక్ ఉంటుంది శారీ అయితే. సో మనకి బ్లౌజ్ అయితే ఇలా డార్క్ బ్లౌజ్ వస్తుంది, ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మనకి. సో మంచిగా ఉంటుంది ఇది కూడా. ఎవరైనా పార్టీస్ కి ప్రిఫర్ చేయాలనుకుంటే మాత్రం, సో మంచి పట్టు ఫీల్ లా ఉండాలి, అలానే సింపుల్ అండ్ ఎలిగెంట్ గా ఉండాలనుకున్న వాళ్ళు మాత్రం దీనికి వెళ్ళిపోతారు. సో ఇది వచ్చేసరికి ఏమో మనకి గ్రాడ్యువల్ గా పెరిగి తగ్గుతూ ఉన్నది. ఆల్రెడీ నేను ప్రింట్స్ లో చూపించాను, అందులోనే ఇది వర్క్ అనమాట. మనకి మంచిగా ఇలా వర్క్ వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి ఫ్రంట్ ఎక్కడైతే మనం శారీ ఇలా డ్రేప్ చేసుకుంటామో మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి మంచిగా ఇలా ఒక బంచ్ లా పడుతుంది అనమాట. శారీ అయితే మనకి ఇలా డబుల్ షేడ్ తో వస్తుంది. ఇది వచ్చేసరికి బ్లాక్ కాదండి, ఇది మనకి మంచి మెరూన్ షేడ్, మెరూన్ లో కూడా థిక్ మెరూన్ అంటారు కదా, ఆ షేడ్ తో వస్తుంది. సో బ్లాక్ అయితే ఖచ్చితంగా బ్లాక్ అని మాత్రం మెన్షన్ చేస్తాను. సో మొత్తం మనకి ఇది వచ్చేసరికి పళ్ళు అనమాట. అసలు పళ్ళు చూడండి ఎంత క్లాసిక్ గా అదొక టైప్ ఆఫ్ డిజైన్ తో ఇచ్చాడు, ఎంత బాగుందో అసలు ఆ పళ్ళు కూడా. ప్రతిదీ అసలు ఎంత మంచి వర్క్, అసలు శారీ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది శారీ. సో మనకి దీనికి బ్లౌజ్ ఏమి ఇచ్చాడో కూడా చూపిస్తాను. సో బ్లౌజ్ వచ్చేసరికి మంచిగా ఇలా ఇచ్చాడు అనమాట. దీనిలో ఈ బ్లౌజ్ లో స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇలా బ్యాక్ వస్తుంది అనమాట, బ్యాక్ వర్క్. ఈ మధ్య బ్యాక్ అందరూ హై నెక్ పెట్టించుకుంటున్నారు కదా, అలా ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం దీన్ని ప్రిఫర్ చేయండి. ఇది మంచిగా బ్యాక్ నెక్ పడుతుంది, బ్లౌజ్ కూడా మంచి హైలైట్ అవుతుంది బ్లౌజ్ కూడా. సో అలాంటి శారీ ఇదైతే. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇలా థ్రెడ్ వీవింగ్ శారీస్. సో మంచి టస్సర్ లో ప్యూర్ టస్సర్ థ్రెడ్ వీవింగ్ శారీస్. ఎవరికైనా పిటా వర్క్ వద్దనుకున్న వాళ్ళకైతే థ్రెడ్ వీవింగ్ బెస్ట్ ఆప్షన్. సేమ్ వాటిలానే ఫుల్ థ్రెడ్ వీవింగ్స్ వస్తాయి. సో మనకి శారీ అంతా ఇలా బుటా వస్తుంది, అక్కడక్కడ మనకి మొత్తం థ్రెడ్ వీవింగ్ తో ఇస్తాడు. ఇది మంచి నైట్ బ్లూ కలర్ షేడ్. సో మనకి పళ్ళు అయితే ఇలా వస్తుంది, ఫుల్ గ్రాండ్ పళ్ళు ఇస్తాడు. అండ్ ఆల్సో బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా చిన్న బుటా వచ్చి బ్లౌజ్ ఇస్తాడు అనమాట. సో ఇదంతా మోనోక్రోమాటిక్ కలర్ షేడ్ తో వస్తుంది, ఒకటే సింగిల్ కలర్ అండి ఇది. సో మోస్ట్లీ ఇలా థ్రెడ్ వర్క్స్ వచ్చినవన్నీ సింగిల్ కలర్ ఆప్షన్స్ వచ్చాయి, దీంట్లో డబల్ షేడ్స్ అలా ఏమి ఉండదు. ఇది వచ్చేసరికి మంచి నైట్ గ్రీన్ షేడ్ అని చెప్పొచ్చు, మొత్తం మంచి డస్కీ టోన్స్ లాగా వచ్చినాయి అనమాట. సో ఇది కూడా సేమ్ ఇందాక చూపించిన బ్లూ శారీ లాంటిదే, ఇది కూడా సేమ్ అలానే ఉంటుంది. ఇది పళ్ళు ఇస్తాడు, నేను బ్లౌజ్ కూడా చూపిస్తాను. సో బ్లౌజ్ మనకి ఇలా వస్తుంది అనమాట, మంచిగా బుట్టా వచ్చేసింది మనకి. హ్యాపీగా ఇదే మనం స్టిచ్చింగ్ ఇచ్చుకుంటే మంచి డీసెంట్ లుక్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్లూ షేడ్, మంచి థిక్ బ్లూ షేడ్ వస్తుంది. ఇది కొంచెం డిఫరెంట్ గా ఇచ్చాడు మనకి, బిగ్ పళ్ళు ఇస్తాడు, ఇక్కడ దాకా మనకి పళ్ళువే వస్తుంది. శారీ అంతా మనకి ఇలా బుటాస్ వస్తుంది అనమాట. ఇది కూడా క్లాస్ పీస్ అండి, ఇదంతా పళ్ళు ఇలా ఇస్తాడు మనకి. అండ్ ఆల్సో బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది, ప్లెయిన్ కి హ్యాండ్ వర్క్ ఇస్తాడు అనమాట, ఇలా వర్క్.
సో శారీ ఇది కూడా మంచి బ్రైటర్ కలర్ టోన్స్ ఇష్టపడే వాళ్ళకైతే ఇది హ్యాపీగా తీసుకోవచ్చు దీన్ని. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇలా ఓన్లీ మనకి స్ట్రైట్ కుట్లు అని చెప్తారు కదా, ఆ స్టైల్లో అనమాట. ఇది మొత్తం ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది, ప్రింట్ మీద మనకి అవుట్ లైన్స్ ఫుల్ గా ఇచ్చాడు. సో శారీ అంతా మనకి ఇలా ఇలా వస్తుంది అనమాట, బార్డర్ స్టైల్. సో మంచి క్లాసిక్ పీస్, ఇది కూడా క్లాస్ గా ఉంటుంది. అసలు టస్సర్ అంటేనే క్లాస్ అనే అర్థము. సో మనకి పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఆల్సో మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ వస్తుంది. సో ఇది ఒక శారీ అన్నమాట. అండ్ ఆల్సో వీ హ్యావ్ అనదర్ వేరియేషన్ ఇన్ దిస్. సో ఇందులో కూడా ఇది హై పళ్ళు, పళ్ళు చాలా రిచ్ అండ్ గ్రాండ్ గా ఉంటది. మొత్తం క్రీపర్ స్టైల్లో ఫ్లోరల్ ప్రింట్ తో అసలు ఫుల్ గ్రాండ్ పళ్ళు ఇచ్చాడు. సో మనకి శారీ అంతా ఇలా వస్తుంది అనమాట, బార్డర్ స్టైల్ లాగా, బిగ్ బార్డర్ స్టైల్ లాగా వస్తుంది మనకి శారీ అయితే. మంచి కలర్ కాంబినేషన్ తో వస్తుంది. సో మనకి దీని బ్లౌజ్ ఎలా వచ్చిందో చూపిస్తాను. సో మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా రన్నింగ్ వస్తుంది అనమాట. సో రన్నింగ్ ఇష్టపడే వాళ్ళు దీనికైతే ప్రిఫర్ చేసుకోండి. అండ్ ఆల్సో నాట్ వర్క్ అని చెప్పాను కదా, నాట్ వర్క్ లో మన దగ్గర ఆల్రెడీ 2-3 శారీస్ అవైలబుల్ లో ఉన్నాయి అండి. బట్ మనకి లైవ్ స్టోర్ లోనే ఒక 2 శారీస్ 3 శారీస్ దాకా వెళ్ళిపోయినాయి అనమాట ఇందులో. సో ఇది ఒకటి లాస్ట్ పీస్ మన దగ్గర ఉంది. సో ఇది వచ్చేసరికి జామెట్రికల్ డిజైన్స్ తో వస్తుంది శారీ. సో మనకి మంచిగా బ్లూ థీమ్ తో ఇస్తాడు. శారీ అంతా మనకి ఇలా వస్తుంది బార్డర్ స్టైల్లో జామెట్రికల్ డిజైన్ తో. సో మొత్తం నాట్ వర్క్ ఇస్తాడు. అండ్ ఆల్సో మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది అనమాట, ప్లెయిన్ మీద మనకి హ్యాండ్స్ వరకు నాట్ వర్క్ వస్తుంది. సో ఇది ఒక శారీ అవైలబుల్ లో ఉంది. అండ్ ఆల్సో హియర్ కమ్స్ ద సింగిల్ పీస్. అసలు మంచి టస్సర్, ఖాదీ టస్సర్. ఇదైతే ఖాదీ టస్సర్ కి ఫుల్ వర్క్ అనమాట, మొత్తం థ్రెడ్ వర్క్, మిర్రర్ వర్క్, అసలు ఎంత రిచ్ శారీ అయితే. ఇది మాత్రం సింగిల్ పీస్ అవైలబుల్ లో ఉంటుంది. శారీ మొత్తం మనకి ఫుల్ డిజైన్ వస్తుంది. అండ్ ఆల్సో నేను బ్లౌజ్ చూపిస్తాను. ఇలా బ్లౌజ్ వచ్చేసరికి మంచి కాంట్రాస్ట్ కలర్, ఇట్లా మొత్తం హ్యాండ్ అంతా వర్క్ వస్తుంది. బ్లౌజ్ లోపలికి ఫోల్డ్ చేసింది, సో అలా చూపించడం ఇబ్బంది అవుతుంది. నెక్ కి, బ్లౌజ్, హ్యాండ్స్ కి మొత్తానికి వర్క్ ఇస్తాడు అనమాట. అసలు గ్యాప్ లేకుండా మొత్తం వర్క్ వచ్చేస్తుంది మనకి. మనకి బాడీ కూడా చూసారా మీరు, డౌన్ సైడ్ బ్లాక్ వస్తుంది బాడీకి, అండ్ చెస్ట్ అప్ సైడ్ వచ్చేసరికి మనకి ఈ కలర్ వస్తుంది అనమాట, మంచి మెజెంటా, డార్క్ మెజెంటా. శారీకి మనకి పళ్ళు ఇది. అండ్ లోపల శారీకి వచ్చేసరికి మనకి ఇలా బార్డర్ స్టైల్తో వర్క్ ఇస్తాడు. సో ఇది ఒక్కటే పీస్ అండి, ఇది కూడా హైలైట్ పీస్ అసలు మన స్టోర్లో మాత్రం. ఇది అరౌండ్ 20,000 అలా పడుతుందని చెప్పాను కదా ఒక శారీ అని. సో అదే అనమాట ఈ శారీ, మంచి రెడ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. సో ఇలాంటి శారీస్ మన స్టోర్లో ఇంకా చాలానే అవైలబుల్లో ఉన్నాయి. మంచిగా టస్సర్లు కానీ, గద్వాల్లో కానీ చాలా కలెక్షన్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. నేను ఫార్వర్డ్ వీడియోస్ కూడా ఇంకా వాటిలో కూడా అప్లోడ్ చేస్తాను. మీకు ఎవరికన్నా పర్టికులర్ శారీస్ మీద వీడియోస్ కావాలనుకుంటే కమెంట్ సెక్షన్లో మాత్రం మెన్షన్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.